అయితే మనము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమి చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకోవాలి? ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి చేసుకుంటున్నాము. ఎందుకు అంటే వ్యాసుడు దీనికి 3 రకాల జవాబులు ఉన్నాయి. అది ఏది కరెక్ట్ అనే విషయం నాకు మాత్రం తెలియదు, చెప్తున్నాను. ఒకటి, వ్యాసుడు పుట్టినరోజు ఆ రోజు కృష్ణద్వైపాయనుడు పుట్టినరోజు అని చెప్పి ఒకరు చెప్తారు, కొందరు చెప్తారు. కొందరేమో మహాభారతం ప్రారంభించినటువంటి ఒక రోజు అని చెప్పి కొందరు చెప్తారు. కొందరు వేదాలు విభజించినటువంటి ఒక రోజు అని చెప్పి కొందరు చెప్తారు. ఏది ఏమైనా వ్యాసుని యొక్క పౌర్ణిమాది. వ్యాస భగవానుడిని మనం పూజ చేసుకోవాలి. ఆ రోజు వ్యాసుడు, గురు పౌర్ణమి నాడు వ్యాసుని మనం పూజ చేస్తున్నాము. ఈ వ్యాసుని కనుక మనం పూజ చేసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా పూజ చేసినట్టుగా అవుతుంది. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మ వీళ్ళందరికంటే కూడా మించినటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అతనే వ్యాసుడు, అతనే గురువు. అలాంటి గురువులు మనము పూజ చేసుకోవాల్సినటువంటి ఒక రోజు వ్యాస పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు. సరే, పూజ చేసుకుంటున్నాం. మరి ఈనాటి గురువులకు మనం పూజ చేస్తున్నామా? గురువు గురువే. ఎవరైనా సరే, ఏ శాస్త్రంలో మనము చదువుకుంటున్నామో, ఏ కాలేజీలో స్కూల్లో ఎక్కడ చదువుకుంటున్నామో, వేద పాఠశాలలో ఎక్కడ చదువుకున్నప్పటికైనా ఒక విద్యను బోధించేటువంటి వాడు మనకు గురువు. అంటే ఆ విద్యలో మనం నిష్ణాతుని చేస్తున్నాడు. కాబట్టి అందులో ఒక విధమైన మనము సరే పుట్టకూటికే చదువుతున్నామో ఏది చదువుతున్నామో అది పక్కకు పెట్టు. అది పక్కకు పెట్టినట్టయితే మనను ఉద్ధరించుకోవడానికి, మన జీవన గమనం నడవడానికి మనము ఒక విద్య నేర్చుకుంటున్నాము. ఆ విద్య నేర్పించేటువంటి ఒక వ్యక్తి కూడా గురువే. మరి అతనికి కూడా పూజ చేయాలి కదా, అతనికి కూడా పూజ చేసుకోవాలి కదా. వ్యాసునికి పూజ చేయాలి, మనకు విద్య నేర్పించేటువంటి ఒక గురువుకు పూజ చేయాలి. ఇందులో మోక్ష మార్గాన్ని తెలపడానికి చేసినటువంటి ఒక గురువులు ఉపదేశం ఇచ్చేటువంటి ఒక గురువులు, ఒక మంత్రోపదేశం. అంటే కొందరు మహానుభావులు పీఠాలు నిర్మించుకొని, ఆశ్రమాలు నిర్మించుకొని కొందరు మహానుభావులు ఉన్నారు. జగద్గురు శంకర పీఠమే కావచ్చు, అహోబిల పీఠమే కావచ్చు, దత్తపీఠమే కావచ్చు, శారదా పీఠమే, ఇలాంటి పీఠాలు ఎన్నో ఉన్నాయి. మనను ఉద్ధరించుకోవడానికి, మరుజన్మ లేకుండా ఉండడానికి, జన్మ సాఫల్యం కలగడానికి వారి దగ్గర మనం మంత్రోపదేశం తీసుకుంటున్నాము, వారు ఇస్తున్నారు. దాన్ని మననం చేసుకుంటూ మళ్ళీ జన్మరాహిత్యం చేసుకొని మనం పోవాలి. వానను కూడా పూజించాలి. అంటే మంత్రోపదేశం ఇస్తేనే పూజించాలా, లేకుంటే పూజించకూడదా అంటే మంత్రోపదేశం ఇస్తేనే కాదు. వాళ్ళు జగద్గురు పీఠం ఉంది, అది సాక్షాత్తు పరమశివుని యొక్క రూపం. అది జగద్గురు పీఠం అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క పీఠం. అది అలాంటి పీఠానికి వాళ్ళు ఉపదేశం ఇచ్చిన వాళ్ళ వాక్కు చాలు. ఆ వాళ్ళ వాక్కుకే మనం వాళ్ళ దర్శనమే పాపనాశనం. వాళ్ళ యొక్క దర్శనం కనుక చేసుకున్నట్టయితేనే ఎన్నో పాపాలు తొలగిపోతాయి జగద్గురు పీఠం వాళ్ళది. అలాంటి వాళ్ళ యొక్క పూజలు చేసుకోవచ్చు. ఇటు రామానుజులు ఉన్నారు, అటు మధ్వాచార్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా దేశాన్ని ఉద్ధరించడానికి, మనలో ఉండబడేటువంటి యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి వెలిసినటువంటి యొక్క ఈ పీఠాలు. అలాగే దత్తపీఠం ఉంది, ఇంకా వేరే పీఠాలు ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి యొక్క మన గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులను కనుక పూజించినట్టయితే మనకు జన్మ సాఫల్యమవుతుంది. అలాంటి గురువులు మనకు ఈ వ్యాస పౌర్ణిమ అంటే వ్యాస పరంపరగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వ్యాస పౌర్ణిమ నాడు ఆనాడు వాళ్ళను పూజించుకోవాలి. ఇకపోతే కృష్ణుడు ఉన్నాడు. మనకు గీతలో చెప్పింది ఏంటి? ఆ కృష్ణ భగవానుడు మనకు సాక్షాత్ మొదటి గురువు అనుకోవాలి. మనకు
భారతకాలం నుంచి, అంటే ఈ 5000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి దాంట్లో మొట్టమొదటి గురువు కృష్ణ పరమాత్ముడు. అందులో మనకు దొరకనటువంటి ఒక విషయం లేదు గీతలో, భగవద్గీతలో. దాన్ని నువ్వు ఏ విధంగా అన్వయించుకుంటే ఆ విధంగానే నీకు కనబడుతుంటుంది. అందులో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మన జన్మ తరించిపోతుంది. అలాంటి యొక్క వాక్కులు చెప్పాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఒక కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత వ్యాసుడు అన్నీ కూడా మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా మనము సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి ఒక అవసరం మనకి. గురువు గారికైతే మనకు గురువు యొక్క ఉపదేశం దొరుకుతుందో, గురువు యొక్క ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని మనం మననం చేస్తుంటామో, అంటే మననం అంటే జపం చేయడం, మననం చేస్తుంటామో జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే అందరం కూడా సన్యాసం తీసుకోవాలా అని అడగొచ్చు. గురుగారి దగ్గర ఉపదేశం తీసుకుంటే గురువుగారు సన్యాసి కదా, మనం కూడా సన్యాసం కావాలంటే సన్యాసి కావాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబంలోని సంసారములోనే ఉండి తరించవచ్చు. అలా ఎంతమంది లేరు? ఎంతోమంది ఉన్నారు మన దృష్టిలో. మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఎంతోమంది ఋషులు మనకు వశిష్ఠ మహామునికి పెళ్ళి కాలేదా, సంతానం లేదా? అలా సంతానంతో సంసారంలోనే ఉంటూ, అంటే తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ ఆ నీటి చుక్క దాని మీద నిలబడదు. అలా సంసారంలోనే ఉండి సంసారము బురద అనేటువంటిది మన ఒంటికి పూసుకోవద్దు. కార్యక్రమాలన్నీ చేస్తుండాలి. కర్మణ్యేవాది కారస్తే, కర్మలన్నీ కూడా చేస్తూ ఉండాలి. మా ఫలేషు కదాచన, వాటి యొక్క ఫలితాన్ని నువ్వు కోరకు. నేను ఇది చేస్తే నాకు ఈ ఫలితం రావాలి అనేటువంటి ఒక కామ్యమైనటువంటి ఒక విషయంగా నువ్వు భగవంతుడిని పూజించకు, గురువుగారిని పూజించకు. నిష్కామంగా సేవ చేయి. గురువుగారినే కానీ ఇది భగవంతుడినే కానీ నిష్కామంగా సేవ చేసినప్పుడు ఆ గురువుగారు తప్పకుండా నిన్ను మోక్ష సామ్రాజ్యానికి పంపిస్తాడు, దారిస్తాడు, దారి చూపిస్తాడు. అది మనం చెయ్యాలి. కుమ్మరి పురుగు బురదలోనే ఉంటుంది కానీ దానికి శరీరానికి బురద అంటదు. అలా మనము గురువుగారిని పూజించుకోవడానికి మనకు సంవత్సరంలో ఒకరోజు ఏర్పాటు చేశారు. అసలు గురువుగారిని ప్రతిరోజు పూజించాలి. ఏ కార్యక్రమం చేసినా ముందు గురుస్మరణనే. నీకు సంబంధించిన గురువు నీకు, నాకు సంబంధించిన గురువు. ఇప్పుడు నాకు ఒక గురువు ఉంటాడు, జ్ఞానోపదేశం చేసినటువంటి ఒక వ్యక్తి. నీకు జ్ఞానోపదేశం చేసినటువంటి ఒక వ్యక్తి నీకొకరు ఉంటారు. ఎవరైనా గురుపరం. అందుకే అన్నారు, నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యం అస్మదాచార్య పర్యంతం. వాళ్ళ గురు పరంపర నుంచి వచ్చినటువంటి ఒక నా గురువుకు నమస్కారం అని చెప్పుకుంటున్నాం. లేదా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురువు. అలా అయినా చెప్పుకో, ఇలా అయినా చెప్పుకో. మనం గురువుకు చేయాలి.